అరే త్వరగా నువ్వు ఇదా ఉదయం నీ పక్క కొడుకు అరే త్వరగా ఎలా ఉండదో కొడుకాలు ఉండదు బిజీ కూడా ఏం కొట్టగలుగుతాడు సార్ ఎంత దారుణం సార్ అది జరిగిందా అసలు హైదరాబాద్ తగిలినప్పుడు వివేకానంద స్కూల్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 200 ఇచ్చారు ఆ నుంచి తర్వాత ఇస్తానన్నారు తల్లిదండ్రులకి ఇస్తానన్నారు మామూలుగా నిలబెట్టేశారు తల్లిదండ్రులు తర్వాత ఇస్తానన్నారు ఇంకీసర్ రోడ్ వెళ్ళాడు అది బర్త్డే పట్టుకోవడానికి ఇక్కడ లేడు జనతా జిల్లాకు నువ్వు లేవా అసలు ఏరియాలో లేవా? అప్పుడే ఈ అబ్బాయి క్యారెట్ తీసుకొని వస్తుంటే నేను 200 ఇస్తా అని మా ఇంట్లో కాడ మా బాబు లేవాలి అయితే 200 ఇద్దరు జనాలు పెట్టాలంటే అంతలోకి వెళ్ళాను వెళ్ళాను ఇక్కడ పేరు మా అమ్మ అంతా రాపిస్తే సర్లేని ప్లేట్ దొరకరా వచ్చిన వస్తుంది భార్య దొరకరా కారే కాబట్టి ఇట్లా లాక్కేది ఇది మా అమ్మ మేమందరూ లాక్కెళ్ళి పక్కన నిలబెట్టుకున్నాం అట్లా దాకా రాచి మేము వచ్చేసి ఇట్లా కరెంట్ పోయింది పోయినప్పుడు మీరు రోడ్డు మీద ఆర్చి దగ్గర నా దగ్గరే ఉన్నారు తీసుకొచ్చేసా అయిపోయిన అరగంటకు దెబ్బ కలిగింది అనుకోండి అందరూ అప్పుడు కొద్దిసేపు ఇంకొకనే ఫోన్ చేసి పుట్టినరోజు దొరారా రా కేక్ కట్ చేసుకున్నాను పుట్టినరోజు అని బట్టలకి వెళ్ళాలి లేడు అసలు దగ్గర అదే మైనస్ అయింది సార్ అడిగి అప్పుడైతే కేక్ కట్ చేశాడు వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయేసాడు గొప్పగా వీళ్ళు బర్త్డే చేసుకున్నారు ఆ డబ్బులు కూడా కోనమ్మ గారికి పంపించారని ప్రచారం చేశారు. వీడైతే మ్యాజిస్ట్రేట్ ముందు నిజమే చెప్పాడు అని చెప్పాడు మ్యాజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ స్టేడియంలో భాగస్వామ్యం చేపిస్తాడు. అదే సార్ ఆ రోజు వచ్చిన కూడా సాధి ఎవరు కూడా ఎవరో తెలియదులే ఆయన అటెండ్ చెప్పాడు ఏమో సార్ ఆయన ఎవరు అసలు తెలిసాడు ఆ రోజు స్టేజ్ లో మా చెప్పినట్టు ఆ కరకాండ కూడా అది డిప్యూటీ మేయర్ మేనేజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ బాంబు ఉంది కాబట్టి ఆ స్టేడియంలో ఎంప్లాయీ మాట విన్నారు కదా అలా చెప్పించుకుంటాం. అయితే ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజేమో ఇంట్లో మాట చెప్తుంది ఈ క్యాట్లు ఉంటే పేరు మీద ఈ క్యాట్లు అన్నీ అప్పుడేమో ఈ బట్టలు ఒకటి గుర్తుపట్టింది మొన్న పేరు వచ్చిన రోజేమో క్యాట్లు మొదటి రోజు చూసినప్పుడు షాడోలు చూసుకుంటా అయితే తర్వాత పేరు వచ్చిన రోజు జడ్జి గారు వచ్చింది సార్ చేద్దారని గురుప్రకాష్ సార్ ఏమో అరుస్తున్నాం ఆ రోజు ఏం నేర్పింది సార్ మరి మీ ప్రదీప్ కుమార్ జైల్లో వరుసగా నిల్చోబెట్టి గుర్తుపెట్టించారా? అంత పాటు ఇంకా ముగ్గురు పెట్టిండు మన ముగ్గురు గుర్తుపట్టలేదు ఆయన ఇచ్చాక 6,000 క్యాట్లు ఉంటే 500 వాళ్ళు కస్టడీకి వచ్చినప్పుడు నేను చూశాడు అతను చూడలేదు సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిన రోజే చూసాడు పట్టుకెళ్ళిన రోజే చూపించారు నేను తర్వాత జైల్లో నిన్ను గుర్తుపెట్టాడు అవునా? పట్టుకోదేమో ఈ బట్టలు ఉంటే నాకు ఆ రోజు వేసుకున్న బట్టలు ఉంటే గుర్తుపెట్టాడు. ఏపీ పీరియడ్ నువ్వానైనా సార్ ఏపీ పీరియడ్ రికార్డ్ మీద నీకు సతీష్ గారు రాయేసి పడతారన్నాడు నన్ను కూడా కొట్టమన్నాడు అని చెప్పి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చి చెప్పినట్టు మర్నాడు నువ్వు వెళ్ళి విఆర్ఓ స్వర్ణలత చెప్పినట్టు స్వర్ణలత వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పినట్టు రాసుకున్నారు. ఆ రోజు రిమాండ్ అయిన తర్వాత రాజమండ్రి వెలుగు నుంచి ఇక్కడికి వచ్చాడు కస్టడీకి వచ్చిన తెల్లా నేను వెళ్ళాను సబ్జెక్ట్ వాడు అసలు ఏం జరిగింది చెప్పరా సబ్జెక్టు నాన్న ఇన్ని బలవంతంగా అడుగుతున్నాను నువ్వు చేసినా చెప్పు చేయకపోయినా చెప్పు నా మీద ఒట్టేచ్చు అని చేయి పెట్టాను కదా మన పనులు బట్టి పేరు ఇచ్చారు త్వరగా వీరు చెప్పమన్నారు ఎమ్మెల్యే పేరు చెప్పమన్నారు
ఈయనకి అత్యంతం లేని పరిస్థితుల్లో అమ్మా నాన్న కాల్ చేస్తానన్నారు. నా గురించి కాదు, అమ్మా నాన్న కాల్ చేస్తానని ఒప్పుకున్నా అన్న తర్వాత ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాం సార్. బెదిరించేసి వాళ్ళు చిన్నపిల్లవాడాడు 18 ఏళ్ళు 19 వచ్చినాయి సార్. కరెక్ట్గా ఆ బర్త్డే ముందే వచ్చినాయి. అది జీవనంలోకి వెళ్ళాలి. అప్పుడు వచ్చేసి సార్ గారు కూడా చూశారుగా ఆ బర్త్డే చూసి వాళ్ళు ఏం చేశారంటే సార్, ఎప్పుడైతే వీడు జరిగిందని తెలియదు వాళ్ళు విఫలాలను తీసేస్తున్నారు. తీసుకొస్తాను కదా రిమైండ్ చేస్తాను, లేకపోతే అసలు రిమైండే కాకుండా. ఎందుకంటే 4 గంటలే ఉండే కదా వాడు. కేవలం అదే సార్, బెదిరించేసి జన సామాజిక వర్గం వీళ్ళు ఏం చేస్తారులే వల్ల ఏమవుతుంది. ఎవరో ఒకటి పట్టుకోవాలంటే ఎవరైనా పట్టుకోవచ్చు కదా, ఇండియన్ పట్టుకున్నారు అంటున్నారు. ఏం లేదు సార్, చెప్తున్నాగా 100 కుర్రవాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు. ఆ ఓటింగ్ అంతా వైసీపీకి పోతుంది. దాంతో వాళ్ళు అక్కసుతో చేసిన పని సామాజిక వర్గంలో ఆపాదించుకోవడం. ఇటు చిన్నగానే చూపించుకుంటారు. 6 పిల్లలను 7 పిల్లలను తీసుకెళ్ళారు. 7 సంవత్సరాలు 7 వయసు తీసుకెళ్ళి మమ్మల్ని తల్లిదండ్రులు తీసుకెళ్ళి మీ పిల్లల్ని వదిలిపెట్టదా సంతకాలు పెట్టించుకొని ఖాళీ పేపర్ రాసుకుంటాం, ముందే రాసుకొని పేపర్ సంతకాలు పెట్టించుకొని మేము పంపిస్తాము. మేము పిల్లల్ని సంతకాలు పెట్టినా రాజేశ్వర టర్నింగ్ దాకా తీసుకెళ్ళి స్టేషన్ దాకా కూడా తీసుకెళ్ళాము. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకొని మమ్మల్ని పంపించారు. తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మాకు చెప్పాక మాకు హ్యాండ్ ఓవర్ చేసి తల్లిదండ్రులకి మేము అప్పచెప్పుకున్నాం. ఆ రోజు ఆ మ్యాటర్ మొత్తం వాళ్ళే రాసుకున్నారు. సంతకం కూడా పెట్టించుకున్నారు. మాకు ఏం తెలియదు, అది దాంట్లో రాసింది కూడా మాకు తెలియదు. ప్రైవేట్ పక్కన సర్వీస్ చెప్పినట్టు దీన్ని కూడా ఒక రాయి వదిలేదా చెప్పినట్టు రాయితో పడతానని చెప్పాడు. నేను అతని మాటలు నమ్మగా బస్సు దాటుకుంటూ ముందు వెళ్ళిపోయాను. తర్వాత జగన్ త్వర మీద తగినట్టు చేత పడుతున్నాడు. తర్వాత ఎమ్మెల్యే కూడా కనుగొడుతున్నాడు. తర్వాత సతీష్ అన్నం మీద అనుకున్నాను. తర్వాత సతీష్ గారు జగన్ రాయపూర్ అక్కడికి చెప్పారు. అది రాకపోతే ఇద్దరం ఆశ్చర్యం. తర్వాత నీతో పాటు ఎవరు వెళ్ళింది ఎవరు రచన ఇప్పుడు చెప్పిండే పట్టుకోయాడు మా ముందే పోలీసు తెగబడి వస్తే అడిగింది పోలీసు